సో, ఇప్పుడే 'సోలో లెవెలింగ్ రీఅవేకెనింగ్' మూవీ అయితే చూసొచ్చాననమాట. అండ్ లెట్ మీ టెల్ యూ సీట్‌లో కూర్చున్న కాడి నుంచి లాస్ట్ ఎండ్ అయ్యే వరకు తోపు ఎక్స్‌పీరియన్స్. చెప్తున్నా లిటరల్లీ ఎస్పెషల్లీ లాస్ట్ 40 మినిట్స్. ఎందుకంటే ఆ 40 మినిట్సే కదా కొత్త కంటెంట్. అంటే కొత్త సీజన్ 2కి సంబంధించిన ఎపిసోడ్ 1 అండ్ 2 అయితే లాస్ట్‌లో రెండేశారనమాట. సో, చెప్తున్నాను వావ్! ఐ మీన్ లిటరల్లీ తోపు భయ్యా. 妹もいる。俺には金がいるんだ。సో, హలో టెల్జీ పీపుల్ ఎలా ఉన్నారు? సో, 'సోలో లెవెలింగ్ రీఅవేకెనింగ్' సో, ఇది ఎప్పుడో జపాన్‌లో రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడైతే మన ఇండియాలో రిలీజ్ అయిందనమాట. అండ్ లెట్ మీ టెల్ యూ ఈ మూవీ చూస్తున్నంత సేపు నాకైతే గూస్‌బంప్స్ అయితే వచ్చాయనమాట. ఎందుకంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేశారు ఈ మూవీ విషయానికి వెళ్ళిపోతే. అండ్ ఈ వీడియోలో నా యొక్క థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో, ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ మూవీ గురించి మనం మాట్లాడుకుంటే నాకు బాగా నచ్చిందేంటంటే ఆ ప్లానింగ్ మాత్రమే. ఎందుకంటే లైక్ ఇంతకుముందు మనం రీక్యాప్ మూవీ ఏం చూసాం 'డీమన్ స్లేయర్'. 'డీమన్ స్లేయర్' ఎలా ఉంటుంది? ప్రీవియస్ సీజన్ సంబంధించిన ఒక ఎపిసోడు, ఆ తర్వాత కొత్త సీజన్ సంబంధించిన ఒక ఎపిసోడ్ 2 కలిపి ఇచ్చేవాళ్ళు ఒక గంటన్నరకి. బట్ ఇక్కడ ఇలా కాదు. 'సోలో లెవెలింగ్ రీఅవేకెనింగ్' టోటల్ 2 అవర్స్ అనమాట. అండ్ దాంట్లో 1 అవర్ ఆల్మోస్ట్ 1 అవర్ 20 మినిట్స్ అయితే సీజన్ 1 రీక్యాప్. సో, 1 అవర్ 20 మినిట్స్ రీక్యాపా బ్రో అంటే యెస్. బట్ స్టిల్ ఆ రీక్యాప్ కూడా చాలా బావుంది. ఎందుకంటే పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేసుకున్నారు. మెయిన్ ఈవెంట్స్‌ని అట్ ద సేమ్ టైమ్ కొత్తగా చూసే వాళ్ళకి కూడా స్టోరీ అర్థమయ్యేలాగా ప్రాపర్‌గా ప్లాన్ చేసి మంచి మంచి ఫైట్స్‌నైతే ఇంక్లూడ్ చేశారనమాట. అండ్ 1 అవర్ 20 మినిట్స్ అయినా కానీ చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ కలిగించింది. ఐ మీన్ ప్రీవియస్‌గా మనం ఆల్రెడీ చూసేసాం యానిమే. అయినా కానీ మళ్ళీ చూసినా కానీ మంచి ఎక్స్‌పీరియన్స్ కలిగించేలాగా మంచి సీన్స్ తోటి, ఫైట్స్ తోటైతే ప్రాపర్‌గా డైలాగ్స్ తోటి ఎస్పెషల్లీ సౌండ్ మిక్సింగ్ గురించి చెప్పుకోవాలి. చెప్తున్నాను చించేశారు భయ్య దాని విషయానికొస్తే మాత్రం. అండ్ ఆ రీక్యాప్ 1 అవర్ 20 మినిట్స్ ఉంది ఆల్మోస్ట్. అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు. ఆల్రెడీ చూసిందయినా కానీ ఇంకా చూడాలనిపించింది. అంత బాగా ప్లాన్ చేశారు. ఇక తర్వాత లాస్ట్ 40 మినిట్స్. ఈ 40 మినిట్స్ మనకి మొత్తం సీజన్ 2 సంబంధించిన ఎపిసోడ్ 1 అండ్ 2 ఐ థింక్. సో, 2 ఎపిసోడ్‌లయితే వేశారనమాట సీజన్ 2వి. అండ్ దాంట్లోనే రెడ్ గేట్ ఆర్క్ కూడా ఎండ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి 'రానా దగ్గుపాటి' బార్కాకి వాయిస్ ఇస్తున్నాడు కదా! సో, బరుక అయితే బార్కా అని మార్చారు. సో, ఆ బార్కా ఉండే ఆర్కే ఈ రెడ్ గేట్ ఆర్క్ అనమాట. అండ్ అది ఓన్లీ 2 ఎపిసోడ్‌లే. అండ్ ఆ 2 ఎపిసోడ్‌లు మొత్తం ఏసేశారు. మొత్తం ఎండ్ అయిపోయింది అక్కడితోటి ఆ ఆర్క్ విషయానికొస్తే ఐ థింక్ సో ఫార్. సో, అండ్ యాక్చువల్ ఆ 2 ఎపిసోడ్‌లు భయ్యా మీరు పెట్టే డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ 2 ఎపిసోడ్‌లకే వర్త్. ఐ మీన్ ఆ 40 నిమిషాలు ఇచ్చిన ఎక్స్‌పీరియన్స్‌కి మీరు పెట్టే డబ్బులు వర్తే. ఖచ్చితంగా వర్త్. అండ్ ఆ రీక్యాప్ అనేది బోనస్ మీరు పెట్టే డబ్బులకి. అంత బావుంది. ఇది చేసిన విధానం అయితే. ఎస్పెషల్లీ అసలు మూవీ రేంజే ఉంది. నాకెక్కడ కూడా ఎపిసోడ్ చూస్తున్న ఫీలింగ్ కలగలేదు. అది సింపుల్ అంటే ఒక టోటల్ ఆర్క్ కాబట్టి 'రెడ్ గేట్' అనేది చిన్న ఆర్క్. సో, ఆర్క్‌ని 2 ఎపిసోడ్‌లలో ఫినిష్ చేయగలడు. సో, ఆ 2 ఎపిసోడ్‌లు ప్రాపర్‌గా ప్లాన్ చేసుకొని ఒక మూవీలాగా థియేటర్‌లో రిలీజ్ చేయడం అండ్ అది కూడా క్రేజీ ఎక్స్‌పీరియన్స్ అయితే కలిగించింది. అండ్ థాంక్స్ చెప్పుకోవాలి 'ఏ1 స్టూడియోస్', 'ఏ1 పిక్చర్స్‌కి' ఎందుకంటే చాలా బాగా ప్లాన్ చేశారు. అండ్ అది కూడా ఎంతో బాగా వర్కౌట్ అయింది. ఎందుకంటే 'షాడో మోనార్క్' ఏదైతే ఉందో మొత్తం తెలుసు కదా! మనోడు 'షాడో మోనార్క్' అయిపోయాడు ప్రీవియస్ సీజన్ 1లోనే. అండ్ తన ఆర్మీ కావచ్చు, ఇంకొక వైపు 'బార్కా' ఆర్మీ కావచ్చు. సో, వీళ్ళ మధ్య ఫైటు అండ్ మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ఫైటు అబ్బబ్బబ్బా! చించేశారు చెప్తున్నా అసలు నాకైతే మళ్ళీ చూడాలనిపిస్తుంది భయ్యా. హానెస్ట్‌గా చెప్తున్నా. ఆ 2 ఎపిసోడ్‌లు మళ్ళీ చూడాలని ఫీల్ అయితే కలుగుతుంది. అండ్ ఐ థింక్ మళ్ళీ నేను వెళ్తా. ఈ వీక్‌లోనే వీకెండ్ ఎండ్ అయ్యేలోపు ఎందుకంటే అంత బా నచ్చింది. అండ్ ఇప్పుడు మీరందరూ ఎక్సైటింగ్‌గా వెయిట్ చేస్తుంది ఈ రివ్యూలో ఏంటి? యానిమేషన్ గురించి. సో, మాకు తెలుసు బ్రో సీజన్ 1 సోలో లెవెలింగ్ యానిమేషన్ తోపే ఉంది. సో, బ్లూ లాక్ ఇవన్నీ డౌన్‌గ్రేడ్ అయిపోతున్నాయి సీజన్ 2 నుంచి. ఇది కూడా అలాగే అయిందా అని చెప్పి మీరు భయపడొచ్చు. బట్ డోంట్ వర్రీ. ఎందుకంటే చాలా అంటే చాలా బావుంది. ఐ మీన్ ఎస్పెషల్లీ యానిమేషన్ బెటర్ అనిపించింది నాకైతే ఆబ్వియస్‌లీ. ఎందుకంటే సీజన్ 1తో పోలిస్తే ఈసారి చించేశారు. ఈ 2 ఎపిసోడ్‌ల వరకే అంతే ఉంటుందా? లేకపోతే త్రూ ఔట్ ద సీజన్ ఇదే రేంజ్ మెయింటైన్ చేస్తారా అని చెప్పలేము. ఏవన్ పిక్చర్స్ మాక్సిమం మెయింటైన్ చేస్తారు. బట్ ఈ 2 ఎపిసోడ్‌ల యానిమేషన్ అయితే మూవీ లెవెలే. మాత్రం తీసిపోదు. ఎస్పెషల్లీ ఆ షాడో ఆర్మీ ఏదైతే ఉందో వాటి యానిమేషన్ చించి పడేశారు. అసలు ఆ ఫైట్ అంతా కొంచెం లెంతీ ఫైటే. అండ్ ఫైట్ చూస్తున్నంత సేపు అబ్బబ్బా! నేనైతే సీట్‌లో గంతులేసాననుకోండి. నవ్వుకుంటూ నా పక్కన ఎవరు లేపాలేక ఇంకా గంతులేసుకుంటూ ఎంజాయ్ చేశాననమాట. అంత బా నచ్చింది.
అంటే ఆ మూవీ అయితే మన దగ్గరైతే ఓన్లీ జపనీస్ అండ్ ఇంగ్లీష్‌లోనే రిలీజ్ అయింది. తెలుగు లేదు. వాళ్ళైతే మనల్ని మోసం చేశారు. బట్ వాళ్ళు చెప్పేదేంటంటే ఏదైతే మూవీ ఉందో దీన్ని ఖచ్చితంగా క్రంచ్‌లో రిలీజ్ చేస్తారండి. తెలుగు, తమిళ్, హిందీలో కూడా. అంటే వాళ్ళ యాప్‌లో అయితే. సో, ఫస్ట్ టైమ్ ఒక రీక్యాప్ మూవీ రిలీజ్ అవ్వడం. అయితే మాత్రం బెస్ట్ పనే. బట్ ఎప్పుడవుతుందని మనం చెప్పలేం. దానికి 1 మంత్ పట్టొచ్చు. ఎంత టైం అయినా పట్టొచ్చు. బట్ వన్ థింగ్ అయితే చెప్తున్నాను. మీ దగ్గర ఏరియాలో ఉంటే సోలో లెవెలింగ్, రీ అవేకెనింగ్‌కి ఇప్పుడే ఎళ్ళిపోండి. ఎందుకంటే మీరు పెట్టే డబ్బులకి వర్త్ వాచ్. అండ్ సోలో లెవెలింగ్ మీకు ఆల్రెడీ నచ్చుంటే సీజన్ 1 ఈ సీజన్ 2 కొత్త కంటెంట్ ఏదైతే ఉందో మీకు ఇంకా 10 టైమ్స్ బెటర్స్‌గా నచ్చుతుంది. చెప్తున్నాను నేను సోలో లెవెలింగ్ మాహ్వ మొత్తం చదవలేదు. అది మీకు కూడా తెలుసు. నేను కొంచెమే చదివా స్టార్టింగ్‌లో. అండ్ ఇప్పుడు ఏదైతే కొత్త కంటెంట్ ఈ 'రెడ్‌గా డార్క్' అనేది చూసుకుంటే లెట్ మీ టెల్ యూ నాకు బ్రహ్మాండంగా నచ్చింది. కంపేర్ టు సీజన్ 1 ఈ 2 ఎపిసోడ్‌లు చాలా బెటర్ అండ్ అప్‌గ్రేడెడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు. ఓవరాల్ అన్ని డిపార్ట్‌మెంట్స్‌లో స్టోరీ టెల్లింగ్ వైస్, యానిమేషన్ వైస్, పేసింగ్ వైస్, కలరింగ్ వైస్ అన్ని వైస్‌గా చూసుకుంటే. అండ్ బై ద వే దీని గురించి మాట్లాడుకోవాలి. మూవీలో కలరింగ్ డిఫరెంట్ ఉంది కొంచెం. అంటే మేము ఏదైతే సీజన్ 1లో చూసామో రీక్యాప్ కూడా సో, కంపేర్ టు మనం యానిమే ఏదైతే చూసామో ఎపిసోడ్స్ టీవీలో వీడియోస్ మన క్రంచ్ రోల్ ఆటిల్లో. సో, వాటితో పోలిస్తే మూవీ థియేటర్‌లో కలరింగ్ అనేది ఇంకా బెటర్‌గా ఉంది సీజన్ 1ది కూడా. అండ్ ఐ థింక్ వాళ్ళు మూవీ కోసం సెపరేట్‌గా చేసినట్టున్నారు. అండ్ ఐయామ్ హ్యాపీ. నేను దాన్ని ఎంజాయ్ చేయగలిగినందుకు. సో, చూసారు కదా! ఇదే ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అంతేకాకుండా అనిపించిందో కామెంట్స్‌లో తెలపండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.